For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ మనతో పాటు కళ్యాణి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, బిఫోర్ మీరు చేసిన వీడియో 1 డేలో చాలా మంచి రీచ్ వచ్చింది. మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ మీరు ఫేస్ చేసిన అనుభూతిని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మరి 1 డేలో అంత రీచ్ వచ్చింది కదా, మరి అదే వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి. మరి ఆ కమెంట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మేడం. అవును శ్రావ్య, నేను కూడా చూసాను. అసలు నన్ను అంటే నా ఫీలింగ్స్ చెప్పుకుంటే ఇంతమంది ఇంత బాగా రియాక్ట్ అవుతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నా ఫీలింగ్. అంటే ఎవరైతే ప్రెగ్నెంట్తో ఉంటారో ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలి అని అనిపిస్తుంది అనమాట. అంటే మీరు ఇలా ఉండండి అని చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. నేను అలా అని నేను గ్రంథాలు చదవలేదు, పురాణాలు చదవలేదు. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, నేను చదవలేదు. బిలీవ్ చేశాను అంతే. నేను గట్టిగా అమ్మవారిని బిలీవ్ చేశాను. కానీ కామెంట్స్ చూస్తే నాకే ఎంత బాగా అనిపించిందంటే, నా ఫ్యామిలీని ఆస్వాదించారు, నన్ను ఆస్వాదించారు. అసలు ఎంత బాగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. అందరికీ ధన్యవాదాలండి. ఎంత బాగా అర్థం చేసుకొని ఆ వీడియోని అంత సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఎవరేం కమెంట్స్ పెట్టారో మరి చూద్దాం మేడం ఒకసారి. మేడం ఒకరు పెట్టారు, ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో అలా జరుగుతుందని ఏం లేదు కదా, మరి నేను కూడా లలిత సహస్రనామం పాటిస్తాను కానీ నాకెందుకు జరగలేదు అని ఆమె కమెంట్ పెట్టారు మేడం. దీనికి మీరు ఏం చెప్తారు? అమ్మా, మీరు ఎలా కామెంట్ పెట్టారో నాకు తెలియదు. జరగలేదు అంటే మన కర్మ కూడా ఆధారపడి ఉంటుంది. కర్మ అనేది అనుభవించక తప్పదు. కృష్ణుడు క్లియర్గా చెప్పాడు, కర్మ అనేది అనుభవించక తప్పదు. కానీ మీరు ఇప్పుడు చదివిన దానికి ఏదొక్క రోజు ఫలితం అందుకుంటారు. వెంటనే ఫలితం అందుకోకపోయినా ఏదొక్క రోజు ఫలితం అనేది అందుకుంటారు. భగవంతుని స్మరించడం వల్ల వెంటనే ఫలితం అందుకోపోవచ్చు. ఒక మంచి మార్గంలో, ఒక పాజిటివ్లో మనం వెళ్తున్నప్పుడు ఒక్కరోజు ఫలితం అనేది కంపల్సరీ అది అనుగ్రహం కలుగుతుంది. అయితే మీరు చదివేటప్పుడు ఏ రీతిలో చదివారో నాకు తెలియదు. మరి మీరు ఏ కోరిక నిమిత్తం చదివారో నాకు తెలియదు. కోరుకోనే చదవాల్సిన అవసరం లేదు. ముందు అమ్మవారిని తెలుసుకొని నమ్మి చదివితే కంపల్సరీ జరుగుద్ది. భగవంతుని ఫస్ట్ తెలుసుకోవాలి. అదేంటి తెలుసుకోవడం ఏంటి? నమ్మితేనే తెలుసుకోవడం కదా అంటారు. నమ్మకానికి తెలుసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. తెలుసుకోవడం అంటే ఒక సహస్రనామం చదివేటప్పుడు, లలిత సహస్రనామం కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, అవన్నీ కూడా వర్ణనా రూపం. అంటే అమ్మవారిని వర్ణించడం కానీ, విష్ణువుని వర్ణించడం కానీ వర్ణనా రూపం. అలా ఎలా అంటే ఫస్ట్ అమ్మవారి కురులు ప్రతిదీ తెలుసుకోవడం అనమాట. అమ్మ అంటే నీ కళ్ళ ముందు అమ్మవారు ఉన్నారు. అమ్మవారి కురులు, ఆవిడ నేత్రాలు, ఆవిడ నుదురు, బొట్టు, ముక్కు బుడక, ముక్కు మొత్తం, ఆవిడ పెదవులు, చెక్కిళ్ళు, మెడ మొత్తం మనం తెలుసుకుంటూ ఆవిడకి పెట్టే నైవేద్యం అన్నీ ముందు మనం తెలుసుకుంటాం. అంటే ఫస్ట్ ఆ అనుభూతిలోకి వెళ్తాం మనం. అది స్టార్టింగే మనకు కలగకపోవచ్చు. చదువుతూ దాని అర్థం తెలుసుకుంటూ, అంటే ఒక అర్థం తెలుసుకోవడం అంటే ఫస్ట్ తెలుసుకోవడమే కదా. అర్థము అంటే తెలుసుకోవడం. అది తెలుసుకుంటూ వెళ్తాం. తెలుసుకుంటూ వెళ్ళేసరికి చదివేటప్పుడు ఓకే చదివేయాలి, టైం అయింది చదివేయాలి, ఒక అరగంట చదివేస్తే అయిపోతుంది అనకుండా కొంచెం చదువుకుంటూ వెళ్ళా సరే మొత్తం ఫస్ట్ అమ్మవారి గురించి తెలుసుకోండి. అమ్మవారి గురించి తెలుసుకుంటూ వెళ్తే ఆ అనుభూతి వేరుంటుంది. ఆ అనుభూతి తెలుసుకుంటూ వెళ్ళి చదివితే కంపల్సరీ అమ్మ నీ వెంటే ఉంటది. మనకి ఫస్ట్ అంటే ఒక స్తోత్రం పారాయణం చేసిన వెంటనే నాకు ఫలితం దక్కలేదని చాలా మంది అంటారు. నాకు ఫలితం దక్కలేదంట. మనం చేసిన కర్మ కూడా ఉంటది కదండి. ఆ కర్మ అనేది వెంటనే ఫలితం దక్కేయాలని ఏమీ లేదు. ఒక్కొక్కరి త్వరగా అవుతుంది, ఒక్కొక్కరి త్వరగా అవ్వదు. కానీ చదవాలి. అవ్వలేదు కదా అని మానేయద్దు. ప్రతి ఒక్కరూ మనుషులు చేసే తప్పు ఏంటి తెలుసా శ్రావ్య? 99% ఒక స్తోత్రాన్ని కానీ, ఒక పారాయణాన్ని కానీ, ఒక పనిని కానీ చేస్తాం. ఆ 1% అలసిపోయి వదిలేస్తాం. అంటే అది జరిగే మూమెంట్లో ఎలా అంటే బాగా సిచ్యువేషన్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతాయి, ఇంకెక్కువగా ప్రెజర్ పడిపోద్ది అనమాట. ఆ టైంలో వదిలేస్తాం. ఆ పనిని కానీ, ఆ స్తోత్రాన్ని కానీ, పారాయణాన్ని కానీ వదిలేస్తాం. ఎందుకు అంటే మనం పెద్ద గొప్ప వాళ్ళం కాదు కదండి వెంటనే మనకి ఫలితం వచ్చేనందుకే. మనం అంత గొప్ప వాళ్ళమి అయితే వెంటనే ఫలితం వచ్చేయాలి. ఋషులు కానీ వీళ్ళంతా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు తపస్సులు చేస్తే ఆ మహిమ పొందుంటారు. ఆఫ్టర్ ఆల్ నార్మల్ పర్సన్స్ మనం వెంటనే అమ్మవారి ఫలితం పొందేయాలంటే ఎలా పొందేస్తాము? మనం కృషి చేస్తూ ఉంటే అమ్మవారు కంపల్సరీ. నేచర్కి నువ్వు ఏదైతే చెప్తావో, నేచర్ అంటే అమ్మవారు నా దృష్టిలో శక్తి రూపిణి, అందరికీ అమ్మ.
నేచర్ అంటే శక్తి రూపిణి. నేచర్కి నువ్వు ఏదైతే పదే 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 చెప్తావో, అది స్తోత్రం ప్రకారం చెప్పొచ్చు, నీ మాటల ప్రకారం చెప్పొచ్చు, పదే పదే చెప్తావో అది మన జీవితంలో జరుగుతుంది. నా జీవితంలో జరుగుతుంది. ఒక మంచిని పదే 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 మాట్లాడితే మంచే జరుగుతుంది. మంచే మాట్లాడడానికి మనం ట్రై చేయాలి. ఇది జరగదు కదా అనే మాట కన్నా ఇది జరుగుతుంది కదా అనే మాటే బాగుంటుంది. ఈసారి నేను చెప్తున్నానమ్మా, ఎవరైతే కామెంట్ పెట్టారో ఫస్ట్ అమ్మవారి గురించి తెలుసుకోండి, చదవండి. కంపల్సరీ మీ పని అవుతుంది. ఈ వీడియో కానీ మీరు కంపల్సరీ చూస్తే చదివిన తర్వాత నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి. మేడం ఇంకొక ఆమె ఏం పెట్టారంటే, మేడం మరి నేను హాస్టల్లో ఉంటున్నాను, మరి హాస్టల్లో ఉంటూ లలిత సహస్రనామం పఠించవచ్చా? ఒకవేళ పఠిస్తే ఎలా పఠించాలి? ఇది చాలా మంది ప్రముఖులు అంటే వేదం చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కరైతే సహస్రనామం, రహస్య సహస్రనామం అని అంటారు. కానీ స్టార్టింగే అందరికీ చదవడం రాదు కదండి. అందరికి ఎందుకు వచ్చేస్తుంది చదవడం? అమ్మ అంటే గురువు నా దృష్టిలో. మన ఇంట్లో ప్రతి ఇంట్లో అమ్మ ఉండలేక సృష్టికి అమ్మ ఆవిడ దగ్గర తప్పులు చదివినా ఆవిడ మళ్ళీ చక్కగా సరిచూసి నువ్వు సెకండ్ టైం చదివినప్పుడు ఆ వర్డ్ని నీ నోటే నీకు పలికిస్తుంది కంపల్సరీ. అది నేర్చుకుంటూ హాస్టల్లో ఉండే వాళ్ళు చక్కగా మీకు నిజంగా చదవాలి అని ఇది ఉంటే అమ్మవారు సహకరిస్తారండి. అంటే నేను చదవాలనుకుంటున్నాను, నాకు అవ్వట్లేదు అంటే ఏం చేయలేం. కానీ నేను నిజంగానే చదవాలనుకుంటున్నాను, నాకు లలిత సహస్రనామం నేర్చుకోవాలని ఉంది, ఆ ఫ్రైడే పూట చక్కగా టెంపుల్కి వెళ్ళి ఒక అరగంట టైం 45 minutes మీ టైం చూసుకొని, అది ఈవినింగా మార్నింగా గుళ్ళో చదువుతూ అమ్మవారిని చూస్తూ గుళ్ళో చదవండి. అమ్మవారి పాదాలను చూస్తారు, ఫేస్ వంక చూస్తారు, నాకు తెలియదు. చదవండి, వాళ్ళ జీవితమే బాగుంటుంది. హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా కంపల్సరీ అది వీలు ఒక ఫ్రైడే కుదరలేదు, ఫ్రైడేనే చదవాలని ఏం లేదు. సండే వెళ్ళండి, నాన్ వెజ్ తినకముందు ఆ రోజు మానేయండి నాన్ వెజ్. వారు చక్కగా తలస్నానం చేసుకొని, సండే అంటే అందరికీ లీవే కదండి, స్నానం చేసుకొని ఆ రోజు వెళ్ళి చదవండి. ఫ్రైడేనే చదవాల్సిన అవసరం లేదు. కానీ చదవడానికి ముందు ప్రయత్నిస్తే కంపల్సరీ అమ్మవారే చదివించుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం చదవడానికి ముందు ప్రయత్నిస్తే, నా ఫస్ట్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను, నాకు కూడా ముందు చదవడం రాదు, నా చేత అమ్మవారు చదివించుకుంది, నేను చదవగలిగాను అంతే. నేను ఏమి వేదాలు ఇవేమీ చదవలేదు, నేను అంత స్పష్టంగా చదివే మనిషిని కాదు. ఉండగా 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 నేను నేర్చుకొని చదివాను అనమాట. ఒకేసారి చదవలేకపోతే కొన్ని లైన్స్గా, కానీ అర్థం తెలుసుకుంటూ చదవండి. యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి అర్థం తెలుసుకుంటూ. గరికిపాటి గారు, చాగంటి గారు అర్థం చెప్తూ, నందూరి గారు దాని అర్థం చెప్తూ, లలితా సహస్రనామం అర్థం చెప్తూ చేశారు ప్రవచనలు ఎన్నో. అందువల్ల అవి చూసుకుంటూ ఒక 4 lines, ఈ సండే ఒక 4 lines, నెక్స్ట్ సండే ఒక 4 lines అలా చదువుకుంటూ వెళ్ళండి. జీవితం కంపల్సరీ మారుతుంది. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్లో మనం కంపల్సరీ భగవంతుని పాదాలు పట్టుకోవడం అనేది అవసరం. ఎందుకంటే చాలా మంది ఎంజాయ్మెంట్ లైఫ్కే వెళ్ళిపోతున్నారు. కొన్ని ఓకే 7 daysలో 6 days వెళ్ళిపోయినా 1 day అన్నా సరే ఏదొక్క స్తోత్రం చదవడానికి పెట్టుకుంటే చాలా మంచిది. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.